హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజు అయితే మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన అగ్రికల్చర్లో వినూత్న పంటలు కేవలం పత్తి, వరి, ఇవి ఆందెము, మొక్కజొన్న ఇవే కాకుండా నార్మల్గా సుగంధ ద్రవ్యాలు లైట్ స్పెట్స్ లాంటి అంటే మనకు బంతి పువ్వులు కావచ్చు, అదేవిధంగా ఇంకా మినుములు కావచ్చు, అదే ధనియాలు కావచ్చు, ఇలాంటి పంటల మీద కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పంటలోనే ఈరోజు ముఖ్య ప్రోగ్రాంలో మనం పాల్గొనబోతున్నాము. బంతి పూల తోట గత 10 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ఈ విధానంలో ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు, అదేవిధంగా వినూత్న పద్ధతులు ఏమేమి కలుపు తీస్తున్నారు, పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, లాభాలు ఏ విధంగా ఉన్నాయి, నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి వివరాలు మనం రైతుతో నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బంతిపూల తోట అనేది వేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుంచి బంతి తోట వేస్తున్నాం. ఎక్కడ కరెక్ట్ లొకేషన్ ఏడా, పంట ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కలుపు, ఇవన్నీ విషయాలు మాకు కొంచెం పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సిద్ధిలింగము, విలేజ్ విఎస్ఆర్ నగర్, మండల్ బచ్చనపేట్, డిస్ట్రిక్ట్ జనగాం. ఓకే, అంటే మిగతా రైతులు వరి కానీ పత్తి కానీ ఇతర పండిస్తున్నారు. బంతిపూల తోట ప్రత్యేకంగా పండించడానికి ఏమైనా కారణం ఏమైందా? బంతిపూల తోటకు ఈ బంతిపూల తోట పెట్టిన దానికి మనం బయట వేరే వరి, మొక్కజొన్న వాటికన్నా ఇది బెటర్. ఈ క్రాప్ ఏది బంతి తోట ఇది ఒక 3-4 మంత్స్ ఉంటుంది. ఈ 4 మంత్స్లో బాగా ప్రాఫిట్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు మనకు మార్కెటింగ్ దగ్గర ఉండి అనుకూలంగా ఉన్నాయి, అమ్ముకోవడానికి కూడా వీలుంటుంది. ముఖ్యంగా ఇది పంట వేయాలనే ముందు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి? మొదటగా ఫస్ట్ ప్లవ్ వేయాలి. ప్లవ్ వేసి రోటవేటర్తో కొట్టి మంచిగా దుక్కి బాగా చదును చేసుకున్న తర్వాత ఒక 5 టన్నులు 10 టన్నులు పశువుల పేడ వేసుకొని, మనకు వీలైతే సబ్సిడీ ఉంటేనేమో మల్చింగ్ పేపర్ వేసుకుంటే ఇంకా బెటర్ హీల్డ్ వస్తుంది. మల్చింగ్ లేకపోతే మామూలుగా మన డ్రిప్ ఉంటుంది, డ్రిప్ సిస్టమ్ ద్వారా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఏమైనా రకాలు ఉంటుందా? అంటే ఇప్పుడు పత్తిలో చూసుకున్నట్టయితే, వరిలో చూసుకున్నట్టయితే టైప్ ఆఫ్ ఉంటాయి కదా. బంతిపూల నారులో కూడా, విత్తనాలలో కూడా, సీడ్స్లో ఎటువంటి విత్తనాలు పడితే మంచిగా ఉంటుంది? ఏది మన తెలంగాణ భూమి రకం బట్టి, అదేవిధంగా ఎర్రరేగడి కానీ నల్లరేగడి కానీ ఎటువంటి భూమిలో వేస్తే మంచి పూలు కావచ్చు, లేకపోతే మంచి లాభాలు కావచ్చు రాబట్టగలం? బంతిపూలు అనేది ఏ నేలైనా అనుకూలమే, కాకపోతే నీళ్లు మాత్రం ఒక చోట ఆగకూడదు. దీనికి ఎర్రది నల్లరేగడి అనేది ఏం సంబంధం ఏముండదు. ఇలా బెటర్ సీడ్స్ అంటే మేము ఎప్పటికీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇందూస్ కంపెనీ అనేది టెన్నిస్ బాల్, ఎల్లో బిగ్ బాల్, అందులోనే అష్టగంధ రెడ్, ఇవి బాగా వస్తున్నాయి ఈ సీడ్స్. ఓకే, అదేవిధంగా ఇవి మొక్క పెట్టిన కంచెలి ఏమైనా కలుపు కానీ స్ప్రే కానీ ఎటువంటి పద్ధతులు అనుసరించాలి? ఇవి మనం సీడ్స్ తీసుకున్న తర్వాత నర్సరీలో ఇస్తాము. నర్సరీలో 20 నుంచి 25 డేస్లో నాటేసుకోవాలి. నాటేసుకునే టైం వరకు మనం చదువు చేసుకొని మేము పెట్టి డ్రిప్ వేసుకొని అప్పుడు నాటేసుకుంటాం. నాటేసుకున్న తర్వాత 25 డేస్ అవుతుంది. 25 డేస్ నుంచి నాటేసుకొని ఆ తర్వాత ఒక 10 డేస్కో లేకపోతే 15 డేస్కి ఒకసారి మనం అడుగు మందు వేయాలి. అడుగు మందు వేయాలంటే ఏంటంటే 1919 అన్నా 15 అన్నా అవి వేయాలి, ఫర్టిలైజర్. ఇప్పుడు 1 ఎకరంలో విత్తనాలకు ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది? ఒక ఎకరానికి 8 ప్యాకెట్స్ పడతాయి. 8 ప్యాకెట్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 1000 సీడ్స్ ఉంటాయి. అది ఒక ఎకరానికి వస్తుంది. ఓకే, అంటే మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండొచ్చు? ఇప్పుడు మొదటగా విత్తు పెట్టిన కంచెలి పువ్వు మన చేతికి వచ్చే వరకు డిపెండ్ ఆన్ ది మన వాతావరణం బట్ట, లేకపోతే మనం పెంచుకునే దాన్ని బట్ట? అయితే ఒక సీడ్స్ 1000 సీడ్స్ ఉన్నాయి అన్నాముగా, అవి మనం తీసుకొచ్చుకొని నర్సరీ ఇచ్చిన తర్వాత 21 డేస్ 25 డేస్ అవుతుంది. దాని తర్వాత మనకు ఏ రాగడైనా ఎర్ర నేలైనా ఏదైనా బెస్ట్. దీనికి ఒకటే చోట నీరు మాత్రం ఆగకుండా చూసుకుంటూ ఉండాలి. మనం పెట్టిన తర్వాత 45 రోజులకు క్రాప్కి వస్తుంది. దీనికి పెట్టుబడి ఎంత అంటే ఒక ప్యాకెట్కు 2000 నుంచి 2200 300 ఆ మార్కెట్ సీడుని బట్టి ఉంటుంది. ఇప్పుడు కలుపు కానీ అటువంటిది ఏమైనా? కలుపు ఒక 2 టైమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ టైం ఒక 15 డేస్కి తీసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ 30 డేస్కు కలుపు చదును చేసుకోవాలి. ఓవరాల్గా 1 ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 అవుతుందని చెప్పొచ్చా?
25,000 అవుతుంది ఒక ఏది 1 ఎకరా 25,000 అవుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చూసుకోమంటారు? అంటే మార్కెటింగ్ నేరుగా మార్కెట్లో అమ్మడానికి ఛాన్సెస్ ఉందా? అదేవిధంగా మన బయట వెళ్ళి ఊర్లలో అమ్మడానికి ఉందా? లేకపోతే ఇంకా వేరే మధ్యవర్తులు కానీ అలా ఎక్స్పోర్ట్ అయినా ఏమైనా ఉంటుందా? మా ఇక్కడ తోట దగ్గరికి అయితే ఎక్కువ శాతం మధ్యవర్తులే వస్తుర్రు. ఇప్పుడు దాదాపు 9-10 ఏళ్ళ నుంచి ఇదే ఉంది. మధ్యవర్తులు వస్తుర్రు, వాళ్ళకే పోస్తాము. ఒక కేజీకి 50-60 లెక్క వాళ్ళకి అమ్ముతాం. అంటే మెయిన్గా ఏం చెప్పాలంటే రైతులకు ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ బంతి తోట అనేది మంచి లాభాల్లో కూడుకున్నదా, లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది? నష్టాలు ఎటువంటి వాతావరణంలో వస్తుండొచ్చు? అయితే వరి మొక్కజొన్న కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఒక 1 ఎకరం వేసుకున్నాం అనుకో, ఒక 20,000-30,000 పెట్టుబడి వస్తుంది. తర్వాత మనం మార్కెట్ను బట్టి ఆ సీజన్ను బట్టి ఒక్కొక్కసారి 60 పోతుంది, ఒక్కొక్కసారి 50 పోతుంది, 40 కూడా పోయిన రోజులు ఉన్నాయి. దాంతో ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది. దాదాపు ఒక 2 టన్స్ దాకా వస్తుంది. కటింగ్లు ఒక 6-7 కటింగ్లు కూడా వస్తుంటాయి. అన్ని పోను మనకు 30,000 ఖర్చు వస్తుంది. దాదాపు 1,20,000 మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఏది మన ఈ 30,000 పోను. మీ ఫ్యామిలీ ద్వారానే చేసుకుంటారా, లేకపోతే ఇతర కూలీలను వాళ్ళకు కూడా ఖర్చుల అవకాశం? మా ఫ్యామిలీ మేము చేసుకుంటాము. మాతో పాటు ఒక 5 కూలీలు 6 కూలీలను పెట్టి పని చేయించుకుంటాము. అంటే వినూత్న పద్ధతి ఇది ఎందుకు వేయాలనిపించింది మొట్టమొదటిసారిగా? అయితే వరి పంట పెట్టినాం. ఇప్పుడు మా తండ్రి అదే పెట్టాడు, మా తాతగారు కూడా అదే పెట్టారు. అయితే దాంతో ఎప్పటికీ అదే పంట ఉన్నది కదా, దీంతో ఆ 1 ఎకరాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీనికి ఏమొస్తుంది అని క్రాప్ చేంజ్ చేసినాం. మొక్కజొన్న కన్నా ఇది ఒక 1 ఎకరం పెట్టుకున్నాం అనుకో, 4 ఎకరాలు వరితో సమానము అవుతుంది ఈ బంతి తోట. అట్లా మనం 1 ఎకరం పెట్టుకుంటే 25,000-30,000 కూడా మనం మీరు అట్లా లేదు అందులో. అదే ఇది పెట్టుకుంటే మాత్రం 1 lakh నుంచి 1,30,000 దాకా మనకు ప్రాఫిట్ ఉంటుంది. మన ఏది ఇన్వెస్ట్మెంట్ ఇవి అన్ని తీసేయంగా. మీరు ఎంతవరకు చదువుకున్నచ్చు? అంటే ఏమైనా అగ్రికల్చర్ సంబంధించిన అవగాహన ఉందనుకోవచ్చా? మా తల్లిదండ్రులు కూడా ఇదే వ్యవసాయం చేస్తున్నారు. మేము కూడా వ్యవసాయం నేను ఒక 10 years దాకా చేసిన. తర్వాత నేను చదువుకున్నాను. నేను MBA చేసిన. MBA అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదన్నా ఒకటి కొత్త పద్ధతిలో ఏదో ఒకటి చేయాలి, మన వాళ్ళు ఏది వరి మొక్కజొన్న కాకుండా కొత్త పద్ధతిలో నేనేం చేయాలి, ఎలా చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పంట పెడుతున్నా, బంతి తోట పెడుతున్నాను. ఓకే అండి. చూస్తున్నారుగా రైతులు, కేవలం పత్తి వరి వీటి పద్ధతులైన పూర్వీకుల నుంచి వచ్చిన పంటలే కాకుండా వినూత్న పంటలను వేసినట్లయితే మంచి లాభాలు కావచ్చు, కొత్త రకంలో ఎటువంటి మనకు అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే చివరిగా రైతన్నలకు, రైతు సోదరులకు, ఇతరులకు కూడా వ్యవసాయం వచ్చే తరంలో కూడా ఎటువంటి పంటలు పండిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ మాటల్లో? మా మాటల్లో అంటే ఇప్పుడు ఒక వరి తప్ప వేరేటి ఏ వేసుకున్నా బెస్ట్. ఏ పంట మొక్కజొన్న అయినా బంతి తోట అయినా పర్వాలేదు, ఇంకా మిగతా ఏ తోటలకైనా కానీ ఇదే బెస్ట్. ఏది వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ అన్నిటి నుంచి బంతి తోట బాగా అనిపిస్తుంది. ఎవ్రీడే ఇప్పుడు మనం 2 weeks ఒకసారి 3 weeks ఒకసారి ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుంటారు కాబట్టి ఎప్పటికీ మనకు లాభాలు మాత్రం ఉంటాయి. నష్టం అయితే ఏముండదు. నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే దసరా, దీపావళి ఆ టైంలో ఏమవుతుందో, వర్షాలు పడకపోతే మనకి ఏం కాదు. వర్షాలు పడితే కొంచెం వచ్చే ఇప్పుడు 10 రూపాయలు వస్తాయి అనుకున్నాను, 5 rupees తక్కువ అది అవుతుంది. ఇది కేవలం వర్షాధార పంట అనుకోవచ్చా, లేకపోతే నేరుగా మనకు కొంచెం బోర్ నీళ్ళు ఉన్నట్లయితే అట్లా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందా? వర్షాధార పంట అంటే వర్షాధార పంట కాదు, దీనికి మేము డ్రిప్ వేసినాము. డ్రిప్ ద్వారా వర్షాధార పంట పడ్డా కానీ ఒక ఏది 4 weeks 2 weeks ఒకసారి అట్లా ఏది వాటర్ ఇవ్వాల్సి వచ్చేది. పక్కా బోరు ఉండాలి వీటికి. మొత్తం మీద మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ప్రస్తుతం? అది ఇప్పుడు 2 acres వేసాను టోటల్గా. ఓకే, చూస్తున్నారు కదా, అలాంటి పంటలు పూర్వీకుల నుంచి వచ్చినాయి కాకుండా నూతన ఇప్పుడు ఈయన ఏం రైతు కొడుకే దాదాపు MBA వరకు చేసి కూడా సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేసి ఇటువంటి నూతనంగా మనకు టెక్నాలజీ పరంగా కావచ్చు, పంటల్లో రూపంలో కావచ్చు, కొత్త వేసినట్లయితే వాటి నుంచి అనుభవాలను తెలుసుకోవచ్చు, అదేవిధంగా మంచి లాభాలను కూడా పట్టుకోవచ్చు. ఈరోజు ప్రోగ్రామ్ బంతిపూలది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సిద్దిపేట.